నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే అటు నారి ఇటు సైనిక భేరీ, మళ్లీ ఎన్డీఏ గూటికి నితీష్, సీఎంగా రేపు మరోసారి ప్రమాణం. పంచాయతీలకు ప్రత్యేక అధికారులు, పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లవు, గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులలో అందుబాటులో లేదు. రాజ్భవన్లో ఉల్లాసంగా ఎట్ హోమ్, గవర్నర్ తమిళసై ఆతిథ్యం. హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ ప్రపంచ రికార్డు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం. లుకౌట్ నోటీసులు దిశగా అడుగులు. నకిలీ పత్రాలతో పాస్పోర్టులు జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం. పాస్పోర్ట్ దరఖాస్తుల పెండింగ్లను తగ్గించేలా చర్యలు. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే. దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు, వీరిలో మహిళలు 47 కోట్లు. కాంగ్రెస్ భాజపాలది ఫెవికాల్ బంధం. యాసంగి ధాన్యం వేలం 35 లక్షల టన్నుల విక్రయానికి నిర్ణయం. రేపు రాష్ట్రానికి అమిత్ షా. శివబాలకృష్ణ ఆమోదించిన దసరాలపై నిఘా, వాటిని నిగ్గు తేల్చేందుకు సాంకేతికత. సైనిక దేశభక్తి చాటేలా, దేశభక్తి నింపేలా. అటు నారి ఇటు సైనిక భేరీ, దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పరేడ్ ఆకట్టుకున్న మహిళా త్రివిధ దళాల బృందం కవాతు. మళ్లీ ఎన్డీఏ గూటికి నితీష్, సీఎంగా రేపు మరోసారి ప్రమాణం. భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు. జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు. బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు. జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్లు. పాలనలో అహంకారం నియంతృత్వం చెల్లవు, గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు. అందుకే ప్రజలు ఆ పాలకులకు చరమగీతం పాడారు. ఈ ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యం సంక్షేమమే. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై. లుకౌట్ నోటీసుల దిశగా అడుగులు. నకిలీ పత్రాలతో పాస్పోర్టుల జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం. మంజూరు విధానంలో లోపాలు ఆసరాగా చేసుకున్నట్లు అనుమానం. పాస్పోర్ట్ దరఖాస్తుల పెండింగ్ ను తగ్గించేలా చర్యలు. స్లాట్ లభ్యత ఆధారంగా అపాయింట్మెంట్లు. ఈనాడు ముఖాముఖిలో ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి స్నేహజ. దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు, వీరిలో మహిళలు 47 కోట్లు. ఎన్నికల సంఘం తాజా గణాంకాల వెల్లడి. తెలంగాణ హక్కుల కోసం పోరాడేది బారాసానే. రాష్ట్రం తరపున పార్లమెంట్ లో గలం విప్పాలి. ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. రాజ్ భవన్ లో ఉల్లాసంగా ఎట్ హోమ్, గవర్నర్ తమిళసై ఆతిథ్యం. హాజరైన సీఎం, చీఫ్ జస్టిస్, మంత్రులు. హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ ప్రపంచ రికార్డ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగంగా త్రిశతకం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నాం. చెట్లకు వర్సిటీకి ఇబ్బంది లేకుండా హైకోర్టు నిర్మాణం. అది గత ప్రభుత్వ నిర్ణయమే. మేం జీవో ఇచ్చాం. సీఎం రేవంత్. యాసంగి ధాన్యం వేలం 35 లక్షల టన్నుల విక్రయానికి సర్కార్ నిర్ణయం. టెండర్లు పిలిచిన పౌర సరఫరాల సంస్థ. రేపు రాష్ట్రానికి అమిత్ షా. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు. కాంగ్రెస్ భాజపాలది ఫెవికాల్ బంధం. ఓ పార్టీ అధ్యక్షుడైన కోదండరాం ను ఎమ్మెల్సీగా గవర్నర్ ఎలా ఆమోదించారు? అమిత్ షాను సీఎం కలవగానే మారిన పద్ధతి. కేటీఆర్. శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు యోచనలో సర్కారు. వట్టినాగులపల్లి భూ మార్పిడి ఉత్తర్వులపై ఆరా. సైనిక శక్తి చాటేలా, దేశభక్తి నింపేలా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన త్రివిధ దళాల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఆర్మీ, నౌక, వాయుదళాలు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి జాతీయ జెండా ఎగరవేస్తున్నట్లుగా చిత్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్ వీటిని ఆవిష్కరించారు.